పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారం. సోమ అంటే ఉమాతో కూడినవాడు అని అర్థం. శివుడు శుభాలను ప్రసాదిస్తూ ఉంటాడు. పార్వతీదేవి సంతాన సౌభాగ్యాలను రక్షిస్తూ ఉంటుంది. అందువలన సోమవారం రోజున పార్వతీ పరమేశ్వరులను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఈ రోజున అంతా ఆ స్వామికి పూజాభిషేకాలు జరుపుతుంటారు. ఇక కొంతమంది ఇంట్లో చిన్న పరిమాణంలో గల శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని పూజా మందిరంలోనే స్వామికి పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు. ఇక ఎవరిలోనైనా ఆ సదాశివుడికి కావాల్సినది అంకిత భావమే. చిత్తశుద్ధితో పూజించాలే గాని ఆయన అనుగ్రహించినది లేదు. ఇలా ఆదిదేవుడికి సంతోషాన్ని కలిగించడం వలన ఆ ఇంట ఎప్పటికీ లేమి అనే మాట వినిపించదని చెప్పబడుతోంది. అంటే ఆ స్వామి అనుగ్రహం వలన దారిద్ర్యం అనేది ఇక ఆ ఇంటి దరిదాపుల్లోకి రాదు. ఈ కారణంగానే దారిద్ర్యాన్ని దహించేవాడిగా ఎంతోమంది భక్తులు ఆయనని కీర్తించారు. సోమవారం రోజున పార్వతీ పరమేశ్వరులను పూజించడం వలన సమస్త పాపాలు పటాపంచలైపోవడమే కాకుండా సంపదలు సౌఖ్యాలు లభిస్తాయని స్పష్టం చేయబడుతుంది. శివ పూజలో ప్రధానమైన అంశం అభిషేకం. శివుడు అభిషేక ప్రియుడు. హలాహలాన్ని కంఠమందు ధరించాడు. ప్రళయాగ్ని సమానమైన మూడవ కన్ను కలవాడు. నిరంతరం అభిషేక జలంతో నేత్రాన్ని చల్లబడుతుంది. అందుచేతనే గంగను చంద్రవంకను తలపై ధరించాడు శివుడు.